సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడం పాకిస్తాన్కు కష్టాలు మొదలయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే సింధు బేసిన్లో నీటి ప్రవాహం 15% తగ్గడంతో అక్కడి జలాశయాల్లో నీటి మట్టం పడిపోయింది. దీంతో ఇప్పటికే వేసవిలో పంటలు ఎండి కష్టాల్లో ఉన్న పాక్ రైతులకు ఖరీఫ్ సీజన్లో మరిన్ని కష్టాలు తప్పవంటున్నారు. దీంతో నిర్ణయాన్ని పునః సమీక్షించాలని కోరుతూ పాకిస్తాన్ పదే పదే భారత్ను వేడుకుంటోంది. అయితే సీమాంతర ఉగ్రవాదంపై భారత్ వ్యక్తం చేసిన ఆందోళనలను పరిష్కరించనంత వరకు సింధు జలాల ఒప్పందంపై ఆ దేశంతో చర్చలు జరిపేది లేదని భారత వర్గాలు పేర్కొంటున్నాయి. ఉగ్రవాదం, వాణిజ్యం కలిసి ఉండలేవు. రక్తం, నీరు కలిసి ప్రవహించలేవు. భారతదేశం చాలా స్పష్టంగా తీసుకున్న నిర్ణయం ఇది. సీమాంతర ఉగ్రవాదంతో భారత్ను ఇబ్బంది పెడుతున్న పాకిస్తాన్కు ఇప్పుడు తత్వం బోధపడినట్లుంది. పాకిస్తాన్ ఉగ్రదాడి తర్వాత ఆ దేశానికి గట్టి గుణపాఠం చెప్పేందుకు సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయటం తెలిసిందే. పొరుగు దేశంలోని ప్రతి 10 మందిలో 9 మంది తమ జీవనోపాధి కోసం సింధు నీటిపై ఆధారపడతారు. అక్కడ పండించే పంటల్లో 90% సింధు జలాలపైనే ఆధారపడ్డాయి. పాకిస్తాన్లోని పలు విద్యుత్ ప్రాజెక్టులు, ఆనకట్టలన్నీ సింధు నది, దాని ఉపనదుల మీదే నిర్మించారు. సింధు జలాలను ఆపితే భారత ప్రజల ఊపిరి ఆపేస్తామని పాకిస్తాన్ నాయకులు అప్పట్లో బీరాలకు పోయారు. కానీ ఆ దేశానికి అసలు కష్టాలు ఇప్పుడు మొదలయ్యాయి. ఉగ్రవాదంపై పాకిస్తాన్ అనుసరిస్తున్న వైఖరి పూర్తిగా మారే వరకు సింధు జలాల ఒప్పందంపై నిలిపివేత కొనసాగుతుందని ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ తేల్చి చెప్పారు. ఇప్పటికే పాక్లోని అనేక జలాశయాల్లో నీటి మట్టం గణనీయంగా పడిపోయింది. దాదాపు డెడ్ లెవెల్కు చేరింది. గత ఏడాదితో పోలిస్తే సింధు బేసిన్లో నీటి ప్రవాహం 15% తగ్గింది. దీంతో వేసవిలో పంటలు ఎండి కష్టాల్లో పడిన రైతులకు నీరు లేకపోవటం వల్ల ఖరీఫ్ సీజన్లో మరిన్ని కష్టాలు తప్పవని చెప్తున్నారు. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో గతేడాది జూన్ 5న 1.44 లక్షల క్యూసెక్కుల నీటి విడుదల ఉండేది. ప్రస్తుతం నీటి విడుదల 1.24 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. పంజాబ్లోని చెస్మా ఆనకట్ట వద్ద ప్రస్తుతం నీటి మట్టం 644 మీటర్లుగా ఉంది. ఇక్కడ డెడ్ లెవెల్ 638 మీటర్లని సమాచారం. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలోని టర్బిలా ఆనకట్ట వద్ద సింధు నది నీటి మట్టం 1465 మీటర్లకు పడిపోయింది. ఈ డ్యాంలో డెడ్ లెవెల్ 1402 మీటర్లుగా ఉన్నట్టు తెలుస్తోంది. మీర్పూర్లోని జీలంపై ఉన్న మంగ్లా ఆనకట్ట వద్ద 1163 మీటర్ల స్థాయిలో నీరు ఉంది. డెడ్ లెవెల్ 1050 మీటర్లుగా తెలుస్తోంది. సియాల్కోట్లో మరాలా వద్ద పరిస్థితి చాలా తీవ్రంగా ఉందని సమాచారం. అక్కడ చీనాపై సగటు నీటి విడుదల మే 28న 26,645 క్యూసెక్కుల నుంచి జూన్ 5న 3,064 క్యూసెక్కులకు పడిపోయిందని పాకిస్తాన్ డేటా ద్వారా స్పష్టమవుతోంది. సింధు జలాలను నిలిపివేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంతో ఖరీఫ్కు ముందే 21% నీటి కొరత ఏర్పడుతుందని పాకిస్తాన్ అంచనా వేసింది. ఎగువ నుంచి ప్రవాహం వచ్చే అవకాశం లేకపోవడంతో పంటలు ప్రమాదంలో ఉన్నట్టు పాకిస్తాన్ అధికారులు చెబుతున్నారు. కొన్నేళ్లుగా పాకిస్తాన్ను ఆర్థిక సంక్షోభం వెంటాడుతోంది. దీనికి తోడు సింధు నది జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడంతో రానున్న కష్టాలను తలుచుకుని పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. భారత్ తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని కోరుతూ పాకిస్తాన్ జలవనరుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సయ్యద్ అలీ ముర్తజా భారత జలశక్తి మంత్రిత్వ శాఖకు ఇప్పటికే 4 లేఖలు రాశారు. ఇందులో ఒక లేఖను మే నెల ప్రారంభంలో రాయగా మిగతా 3ంటిని ఆపరేషన్ సింధూర్ తర్వాత రాశారు. సింధు నది జలాలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఆ లేఖల సారాంశం. ప్రోటోకాల్లో భాగంగా జలశక్తి ఈ అంశాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకువెళ్లింది. ఉగ్రవాదంపై తమ ఆందోళనలను పరిష్కరించనంత వరకు పాకిస్తాన్తో సింధు జలాల ఒప్పందంపై చర్చలు జరిపేది లేదని భారత్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ లేఖలపై అధికారికంగా స్పందించలేదు. పాకిస్తాన్తో చర్చలు జరుపుతామన్న సంకేతాలను ఇవ్వలేదు. ఉగ్రవాదానికి సంబంధించిన భారత్ వ్యక్తం చేస్తున్న ఆందోళనల్ని పట్టించుకుంటేనే చర్చలకు మార్గం సుగమమవుతుందని చెప్తున్నాయి. ఇటీవల తజకిస్తాన్లోని దుషాన్బే నగరం వేదికగా హిమానీ నదాలపై ఐక్యరాజ్య సమితి ప్లీనరీ సెషన్ జరిగింది. ఇందులో పాకిస్తాన్ సింధు నది జలాల అంశాన్ని లేవనెత్తింది. సింధు నది జలాల ఒప్పందాన్ని భారత్ నిలుపుదల చేయటాన్ని మేము అంగీకరించబోమన్నారు పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్. సంకుచిత రాజకీయాల ప్రయోజనాల కోసమే భారత్ ఇదంతా చేస్తోంది. దీనివల్ల లక్షలాది మంది ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి. భారతదేశం రెడ్ లైన్ను దాటడాన్ని మేం సహించం అని ఈ సదస్సులో వ్యాఖ్యానించారు. అయితే ఈ సమావేశ పరిధిలోకి రాని అంశాలను ఖండిస్తున్నామన్నారు భారత పర్యావరణ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్. పాకిస్తాన్ ప్రేరేపిత సీమాంతర ఉగ్రవాదం సింధు జలాల ఒప్పందం అమలులో జోక్యంతో సమానమని స్పష్టం చేశారు.
ఈ ఒప్పందం అమలు విషయంలో తమ దేశాన్ని నిందించడం మానేయాలని పాక్కు హితవు పలికారు. పాకిస్తానే ఉగ్రవాద కార్యకలాపాల ద్వారా సింధు నదీ జలాల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. తానే తప్పు చేస్తూ భారత్ను పాక్ నిందించడం సరికాదన్నారు కీర్తివర్ధన్ సింగ్. ప్రపంచంలోని అత్యంత విజయవంతమైన నీటి పంపిణీలో సింధు జలాల ఒప్పందం ఒకటి. సింధు నది దాని ఉపనదుల జలాలను పంచుకోవడానికి వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో భారత్ పాకిస్తాన్ మధ్య 1960లో ఒప్పందం కుదిరింది. అప్పటి భారత ప్రధాని నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు ఆయుబ్ ఖాన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. దీని ప్రకారం సింధు ఉపనదుల్లో తూర్పున పారే రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్కు హక్కులు లభించాయి. సింధు నదితో పాటు దాని పశ్చిమ ఉపనదులైన జీలం, చీనాబ్లపై పాకిస్తాన్కు హక్కులు దక్కాయి. సింధు నది జలాల ఒప్పందం తర్వాత పరిస్థితుల్లో చాలా మార్పులొచ్చాయి. సాంకేతిక, జనాభా, పర్యావరణపరమైన అంశాల్లో మార్పులు జరపాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఒప్పందపు నియమ నిబంధనల్ని పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందని భారత్ పదే పదే చేసిన విజ్ఞప్తులను పాకిస్తాన్ పట్టించుకోలేదు. తాజా పరిస్థితుల్లో పాకిస్తాన్ జుట్టు భారత్ చేతికి చిక్కినట్టయింది.